హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా ఈ వీడియో. తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ లైనింగు ఒరిజినల్ క్లాత్ ఇలా నెక్ దగ్గర మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర పట్టీ అనేది ఏమి వేయను ఎక్స్ట్రా. ఇలా కుట్టేసిన తర్వాత రివర్స్ తిప్పుకుంటాను. ఇలా తిప్పుకోవడం వల్ల నెక్ పట్టీ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఇలా నెక్ దగ్గర పట్టీ వేయనప్పుడు ముందు నెక్ అనేది యాడ్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టుకొని ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకోవాలి. ఇలా మూల వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పాదం అనేది క్లాత్లోకి దిగిన తర్వాత పాదం పైకి లేపుకొని అప్పుడు తిప్పుకోవాలి. మన కుట్టుకి అనుకూలంగా ఈ క్లాత్ని తిప్పుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ మధ్యలో వేస్ట్ అంతా కట్ చేసేసేయాలి. చూడండి, నీట్గా వచ్చింది కదా, ఎక్కడ ముడతలు అనేవి లేవు. ఈ మధ్యలో వేస్ట్ కట్ చేసేసుకోవాలి. నెక్ చుట్టూ ఉన్నది కట్ చేసేసిన తర్వాత మూల వచ్చిన చోట చిన్న నాటు పెట్టుకోవాలి. ఈ నాటు పెట్టుకుంటే రివర్స్ తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. కుట్టు మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది నాటు పెట్టుకుంటే. ఇలా తిప్పేసిన తర్వాత పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ మెత్తగా ఉండడం వల్ల చుట్టుకుపోతుంది లైనింగు అలాగే మెయిన్ క్లాత్. చూడండి, ఇలా చివర ఒక పాయింట్ గ్యాప్తో ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైకి కనపడకుండా కింద నుంచి లైనింగ్ని కింద వైపుకి తోసుకుంటూ పైకి కనపడకుండా, అంటే ఇంక నేను ఎడం చేత్తో లాగుతున్నాను చూడండి పక్కకి, అలా లాక్కుంటూ కుట్టాలి. ఇక్కడ మూల వచ్చింది కదా, ఇక్కడ మూల వచ్చినప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ అనేది తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఈ చివర సూది అనేది దించుకొని పాదం పైకి లేపుకొని ఇలా తిప్పుకోవాలి. కుట్టుకు అనుకూలంగా తిప్పుకొని ఈ చివర కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి. లైనింగు బాడీ పార్ట్కి చుట్టూ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు గమ్ముతో అతికించేస్తున్నారు కదా, అలా కాకుండా ఇలా కూడా నేర్చుకోండి. గమ్ముతోనూ అతికించుకోవచ్చు. ఇలా తిప్పేసి మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు గమ్ముతో అంత కంఫర్ట్గా అనిపించదు. మీరు ఇలా కూడా ప్రాక్టీస్ చేయండి. అవసరం అవుతుంది ఇలా యాడ్ చేయటం కూడా, అందుకు చెప్తున్నాను. చూడండి, చుట్టూ యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేసింది కదా. అలాగే బ్యాక్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, ఎదురు బదురు పెట్టుకుని చూసుకోవాలి. మధ్యలో ఈ ప్లేస్లో జిప్ వస్తుంది కదా, ఇవి ఎదురు బదురు పెట్టుకుని చూసుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా నేను రివర్స్ తిప్పేస్తాను, అందుకని కింద జిప్ వేసే ప్లేస్లోనూ అలాగే నెక్ చుట్టూ కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి అప్పుడు రివర్స్ తిప్పుకుంటాను. ఇలా తిప్పుకోవడం వల్ల నెక్ పట్టీ అనేది వేయాల్సిన అవసరం లేదు. జిప్పు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేశాను, ఎక్స్ట్రా వదులుకొని. అందుకని 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కర్వ్ వచ్చినప్పుడు కూడా పాదం అనేది పైకి లేపుకొని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పాల్సి వచ్చినప్పుడు చూడండి, కర్వ్ వచ్చినప్పుడు ఇలా తిప్పుకుంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది, లేదంటే ముడతలుగా వస్తుంది. అదేవిధంగా ఇంకో పార్ట్కి కూడా కుట్టేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఈ మూల చిన్న కట్టించుకుంటే ఈజీగా తిరుగుతుంది రివర్స్ తిప్పేటప్పుడు. కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఈజీగా తిరిగిపోతుంది, నీట్గా వస్తుంది. చూడండి, వంపు అనేది నీట్గా వచ్చింది కదా. ఈ చివర దీనికి కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఈ జిప్ వేసే ప్లేస్లో అలాగే నెక్ చుట్టూ కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టు ఇంతకుముందు యాడ్ చేయడానికి వేసిన కుట్టును పట్టుకొని మనకి మిగతా క్లాత్ పక్కకి తోసుకుంటే నీట్గా వస్తుంది. అంటే ఇది మెత్తటి క్లాత్ కదా, ఎక్కువ తక్కువ వస్తుంది, అంటే ముడతలాగా వస్తూ ఉంటుంది కుట్టు దగ్గర. అలా కాకుండా ఉండాలంటే కలపడానికి వేసిన కుట్టుని మనం కుడి చేత్తో పట్టుకొని ఎడం చేత్తో క్లాత్లు సరి చేసుకుంటూ కుట్టుకున్నా అంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో సేమ్ అదే విధంగా వేసుకోండి, నీట్గా వస్తుంది. చివరి వరకు కూడా ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. కుట్టు చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
జిప్ వేసే చోట నెక్కి ఇలాగే కుట్టేసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేటప్పుడు నెక్ దగ్గర రెండు కరెక్ట్గా కలిసేలా చూసుకోవాలి. కొంచెం ఏదన్నా ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉందనుకోండి, అది భుజాల వైపు వదిలేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ దగ్గరే కదా మనకు బాగా కనిపించేది. అందుకని మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఎంతైతే గ్యాప్ ఇస్తామో కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కూడా అంతే కుట్టామనుకోండి, అంతే ఖర్చుతో మనకి హెచ్చు తగ్గులు రావు, కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ వచ్చిందనుకోండి, నాకైతే కరెక్ట్గా వచ్చింది, ఏమన్నా హెచ్చు తగ్గులు వచ్చినాయి అనుకోండి కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసే ముందే హ్యాండ్స్ వైపుకి ఎక్స్ట్రా వదిలేసుకుని అది కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు డాట్లు అనేవి వేసుకోవాలి. డాట్ మార్కింగ్ని బట్టి ఫ్రంట్ రెండు వస్తాయి, బ్యాక్ రెండు వస్తాయి. ఇలా డాట్లు వేసేసుకోవాలి. డాట్ ఫోల్డింగ్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ పెట్టేసుకుంటే డాట్ అనేది 1 ఇంచ్కి అయిపోతుంది. అలా ఫోల్డింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ పట్టుకొని డాట్ వేసేసుకోవాలి. డాట్ ఎప్పుడు కూడా 1 ఇంచ్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే నీట్గా అనిపించదు. చివరి లాక్ స్టిచ్ వేసుకుంటే నీట్గా నిలబడుతుంది, కుట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇంకో వైపును కూడా వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేస్తున్నాను ఈ రెండు, ఫ్రంట్ సైడ్ కూడా రెండు వస్తాయి, దానికి కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా సమానంగా పట్టుకోవాలి. రెండు క్లాతులకి పడేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్కి పడకుండా ఓన్లీ లైనింగ్కి మాత్రమే పడుతుంది. అలా కాకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది డాట్ అనేది. చూడండి ఇలా వేసుకోవాలి. ఇంకో వైపును కూడా రెండు డాట్లు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు నేను మెడ చుట్టూ ఫ్రిల్స్ అనేవి వేస్తున్నాను. ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ విడ్త్తో క్లాత్ కట్ చేసుకున్నాను. దానికి రెండు వైపులా కూడా పీక్ వచ్చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్ చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేవి కుడతాను. ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఇలా ఒకటి ముందు వైపుకి ఒకటి వెనక వైపుకి, అంటే ఒకటి మిషన్ వైపు వేస్తాను, ఒకటి నా వైపు, అలా ఫోల్డ్ చేస్తాను అనమాట. చూపించాను కదా, ఈ విధంగా వేస్తాను. ఫ్రిల్స్ వచ్చేసి ఈ ఫ్రిల్స్ వచ్చేసి నెక్ చివరికి కొట్టకూడదు. ఒక 1/2 ఇంచ్ నెక్ భాగానికి, నెక్ ఉంది కదా దానికి 1/2 ఇంచ్ కింద నుంచి రావాలి కుట్టు. లేదనుకోండి ఈ నెక్ అనేది చిన్నదైపోతుంది. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, ఇలా కుట్టుకోవాలి. కుట్టు అనేది ఇంత గ్యాప్లో పడాలి. అంటే ఫ్రిల్ కొంచెం పైకి వస్తే నెక్ పైకి, మొత్తం ఫ్రిల్ అంతా పైకి వచ్చిందనుకోండి మనకి నెక్ చిన్నదైపోతుంది. నెక్ చుట్టూ కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఈ ఫ్రిల్ కుట్టినంతసేపు కూడా ఇలా ఒక ఫ్రిల్ ఏమో మిషన్ వైపు పెట్టాలి, ఒక ఫ్రిల్ మన వైపు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఫ్రిల్ అనేది చక్కగా నిలబడుతుంది. అంటే చక్కగా రౌండ్గా తిరిగినట్టు వస్తుంది. ఫ్రిల్ నీట్గా అనిపిస్తుంది చూడడానికి. నెక్ చుట్టూ కదా చక్కగా ముద్దుగా అనిపిస్తుంది పిల్లలకి వేసినప్పుడు ఫ్రాకు. ఇప్పుడు ఫ్రిల్స్ కూడా మంచి ట్రెండింగ్ ఉంది కదా, ఫ్రాక్కి ఫ్రిల్స్, ప్రతి ఫ్రాక్కి ఫ్రిల్స్ వేసుకుంటున్నారు. ఇలా పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉంటాయి ఫ్రిల్స్. చూడండి ఒకటి నా వైపు పెట్టుకోవాలి, ఒకటి మిషన్ వైపు తిప్పుకోవాలి. ఆ ఫోల్డింగ్ అనేది ఒకటి మిషన్ వైపు తిప్పాలి, ఒకటి మన వైపు పెట్టుకోవాలి. అంతేనండి, ఇంకేం లేదు. ఈ కుట్టు వచ్చే గ్యాప్ వచ్చేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ తక్కువ వేసామనుకోండి ఒక చోట పైకి వస్తుంది, మెడ పైకి వస్తుంది, ఒక్కో చోట లోపలికి వెళ్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి ఈ గ్యాప్ కూడా సేమ్ ఒకేలా ఉండేలా, అంటే మెడ చుట్టూ ఒకే గ్యాప్ మెయింటైన్ చేయాలి. 1/2 ఇంచ్లోనే వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. కుట్టు పడే చోటకి ఫ్రిల్స్ మధ్యలో పడాలన్నమాట. ఆ ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా ఆ మధ్యలో పడాలి కుట్టు. ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. నెక్ చుట్టూ కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చినాయో ఒకసారి చూపిస్తాను. చూడండి ఇలా వస్తాయి, బాగున్నాయి కదా ఫ్రిల్స్. ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఆ మూల వచ్చినప్పుడు యాడ్ చేయడానికి ఎలా అయితే తిప్పుకున్నామో అలా తిప్పుకొని యాడ్ చేసుకోవాలి. నేను నెక్ చుట్టూ కుట్టేశాను. సేమ్ అదే విధంగా మొత్తం ఇలా కుట్టేసుకోవడమే. మొత్తం నెక్ చుట్టూ కుట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రిల్స్ వేసేసరికి. హ్యాండ్స్ మధ్యలో ఒక నాట్ పెట్టుకుంటాం కదా కట్ చేసేటప్పుడు, ఆ నాట్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటే మనకి నీట్ గుర్తుంటుంది. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఈ మార్క్ పెట్టుకుని ఇలా ఒక పిన్ వేసేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. ఈ చివర ఇంకొక చివర ఉంటుంది కదా ఆ చివర బాడీకి యాడ్ చేసుకోవటం స్టార్ట్ చేయాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు. చూడండి మనకి ఖర్చులోనూ అలాగే
చేతి కింద కూడా ఫ్రిల్స్ అవసరం లేదు కదా, అందుకే వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఖర్చు ఒక 2 ఇంచెస్ ఇచ్చాను, అక్కడ ఫ్రిల్స్ అవసరం లేదు. అలాగే చేతి కింద కూడా మనకు అవసరం లేదు. ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చు తర్వాత కూడా ఒక 2 ఇంచెస్ అనేది ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి భుజం మీద ఎన్ని ఫ్రిల్స్ వచ్చినా కూడా భుజానికి వెనక ముందు పెట్టుకుంటే, భుజం మీద భుజానికి వెనక ముందు పెట్టుకుంటే నీట్గా కనపడతాయి. ఎన్ని ఫ్రిల్స్ వచ్చినా కూడా మనకి చెయ్యి కింద అవసరం లేదు కదా. మనకి చేత్తో ఫ్రిల్ పెట్టడానికి వీలు కానప్పుడు ఇలా షార్ప్ ఏదన్నా పెట్టుకొని దాని సాయంతో ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తాయి. పాదం కిందకి మనకి చెయ్యి వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఇలా చిన్న పిన్ ఏదన్నా పట్టుకొని దాని హెల్ప్తో ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు భుజం దగ్గర మనకి ప్లేస్ తక్కువ ఉండదు కదా. ఇంతకు ముందు కుట్టాను కదా, మెడ చుట్టూ కుట్టాను ఫ్రిల్స్ అనేవి, అవి ఈ కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి, లేదంటే మళ్ళీ మొత్తం విప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి పక్కకి తోసుకుంటూ కుట్ట పైన ఈ హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి, లేదంటే అవి కుట్టు కిందకి వస్తాయి, చూడటానికి బాగోదు, మళ్ళీ విప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని ముందే కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఈ లూజ్ ఎంత అయితే ఉందో ఆ లూజ్ మొత్తం ఈ ఫ్రంట్ సైడ్ ఒకవైపుకి వచ్చేలా పెట్టేసుకోవాలన్నమాట. షోల్డర్ వరకు ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు షోల్డర్ దగ్గరకు వచ్చేసాను కదా, ఆ మార్కు షోల్డర్ కుట్టు వరకు వచ్చేలా ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి ఇంకో ఫ్రిల్ పెట్టేస్తే ఈ మార్క్ అనేది షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, సరిపోతుంది కరెక్ట్గా. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా బొట్టలాగా నిలబడుతుంది. చూడండి ఈ మార్క్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మిగతా లూజ్ అంతా కూడా ఇంకో వైపు పెట్టేసుకోవాలి. ఇది కూడా షోల్డర్ దగ్గరే వచ్చేలా పెట్టుకోవాలి ఈ లూజ్ కూడాను. చూడండి ఆ కుచ్చు అనేది కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి. ఎంత లూజ్ అయితే ఉందో చెక్ చేసుకుంటా కుట్టుకోవాలి. మళ్ళీ చివరి వరకు సరిపోవాలి కదా హ్యాండ్ పీస్, ఒకసారి చెక్ చేసుకుంటా కుట్టుకోవాలి. ఇప్పుడు పిన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎంత లూజ్ ఉంటే అంతా కూడా ఇటు కుట్టేసుకోవడమే. చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి, మళ్ళీ హ్యాండ్ సరిపోతుందో లేనిది అనేది ఒకసారి చెక్ చేసుకొని లూజ్ ఉంటే ఇంకా 2-3 ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఎంత లూజ్ ఉందో చూసుకొని అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లోతు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రిల్స్ కానీ బుట్ట చేతులు వచ్చినప్పుడు లోతు ఏం తీయక్కర్లేదు హ్యాండ్స్కి. అందుకే మనం ఎటైనా కుట్టేసుకోవచ్చు అనమాట, రెండు వైపులు ఒకేలాగా ఉంటాయి కాబట్టి. ఈ ఖర్చు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టుకోవాలి మొత్తం చెయ్యి అంతా. ఇప్పుడు హ్యాండ్ చివర కింద వైపు ఒక 1.5 ఇంచ్ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఆ కుట్టుకి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి నేను పైన హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలాగే ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అప్పుడే బొట్ట అనేది చక్కగా నిలబడుతుంది. ఇక్కడ చిన్న ఎలాస్టిక్ వేసుకోవచ్చు సన్నటిది, దీనికి ట్రాన్స్పరెంట్గా ఉంది పైకి కనిపిస్తూ ఉంటుందని చెప్పి నేను కుట్టేశాను, లేదంటే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో. కింద కుట్టు వేసిన తర్వాత ఇలా బొట్ట చక్కగా నిలబడుతుంది. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకున్నాను, రెండు వైపులా కూడా కుట్టేశాను నేను. చూడండి బాగుంది కదా. ఇప్పుడు కింద గ్యారా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గ్యారా క్లాత్ నడుము భాగం చూసుకోవాలి. నడుము భాగం సెంటర్లో ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఈ మార్క్ వచ్చేసి బాడీ పార్ట్కి సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాము. ఆ ఖర్చు మనం ఫస్ట్ నుంచి యాడ్ చేసేసాం అనుకోండి, సెంటర్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పక్కకి జరిపేసుకోవాలన్నమాట. చూడండి ఎక్స్ట్రా ఉందనుకోండి, నాకు ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది. ఆ 1 ఇంచ్ బయటకు వదిలేసుకొని అక్కడి నుంచి కుట్టుకోవాలి. సెంటర్ మాత్రం సెంటర్కే వచ్చేలా చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా కుట్టుకుంటేనే మనకి ఫ్రాక్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే క్రాస్ అనేది పక్కకి వెళ్తుంది, అంత అందంగా అనిపించదు. ఇప్పుడు మొత్తం కుట్టేసాను అనుకోండి, ఈ 1 ఇంచ్ పక్కకి జరిగిపోతుంది. అదే 2 ఇంచెస్ ఉందనుకోండి, 2 ఇంచెస్ పక్కకి జరుగుతుంది. అలా కాకుండా ఇలా సెంటర్ అనేది చూసుకొని కుట్టుకున్నాం అనుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు 2 యాడ్ చేసేటప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు.
ఎందుకంటే కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి కట్ చేస్తాం కదా కుట్ల కోసం, అందుకని హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. లేదనుకోండి లెంత్ కొంచెం పెరుగుతుంది, చిన్నగా పట్టుకున్నాం అనుకోండి. చూడండి ఇటువైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా మిగిలింది. ఇంకో పార్ట్కి కూడా వేసుకోవాలి. నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ యాడ్ చేస్తున్నాను గమనించారు కదా. ఇలా యాడ్ చేసుకుని సైడ్ కుట్టుకున్నాం అనుకోండి, దీనికి కూడా సెంటర్లో మార్క్ వేసుకోవాలి. అలాగే గేరా పార్ట్కి కూడా సెంటర్లో ఒక మార్క్ వేసుకొని ఈ 2 మార్కులు ఒక చోటకు వచ్చేలా చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇటు కూడా ఒక 1 ఇంచ్ మాత్రమే వచ్చింది కదా, సేమ్ 2 ఒకేలా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇటు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ 2 వేరువేరుగా యాడ్ చేసుకుని ఆ తర్వాత సైడ్ కుట్లు వేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడన్నా విప్పుకోవడానికి వీలుగా ఉండేలా వేసుకోవచ్చు. లేదు మొత్తం గేరా రౌండ్గా కలిపేసి బాడీ రౌండ్గా కలిపేసి 2 ఒకదానికొకటి యాడ్ చేసాం అనుకోండి, ఎప్పుడన్నా విప్పుకోవడానికి ఉండదు నడుము దగ్గర. అందుకని ఇలా వేసుకున్నారనుకోండి బాగుంటుంది విప్పుకోవడానికి, ఎప్పుడన్నా కుట్లు విప్పుకోవడానికి టైట్ అయితే. ఇప్పుడు లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు లైనింగ్ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, సెంటర్ ఫస్ట్ నుంచి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా, చూడండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 2 ఇంచెస్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. అలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుంది. పైకి కూడా కనపడదు కదా, అందుకని లైనింగ్కి మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే. మెయిన్ క్లాత్కి మాత్రం అలా పెట్టుకోకూడదు, ఎక్స్ట్రా ఉన్నది బయటికి తోసేసుకోవాలి. సెంటర్ మాత్రం సెంటర్కే వచ్చేలా చూసుకోవాలి. చూడండి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి 4, ఇలా పెట్టుకోవాలి. చివరి వరకు సరిపోయేలా పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా ఎన్ని వచ్చినా కూడా 2 వైపులకి సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి. ఒక వైపున పెట్టేసుకుని ఒక వైపున ప్లెయిన్గా రాకుండా, అలా కాకుండా మొత్తం ఒక పార్ట్ మొత్తానికి ఈ ఫ్రిల్స్ అక్కడక్కడ వచ్చేలా చూసుకోవాలి. గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి, సేమ్ గ్యాప్. ఇది కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి కుట్టు. ఇంకో వైపు కూడా చూడండి అక్కడక్కడ వచ్చినాయి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ గేరా లైనింగ్ బాడీకి యాడ్ చేసేసుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే యాడ్ చేశానో సేమ్ అదే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి. చూడండి దీనికి కూడా 4 చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి. అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. రివర్స్ తిప్పేసుకొని హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవటం స్టార్ట్ చేయాలి. చూడండి 6 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక లాక్ స్టిచ్ వేసేసుకుంటే ఫస్ట్ కదలకుండా ఉంటుంది. అప్పుడు తర్వాత చెస్ట్ దగ్గర మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి. నాకు మార్కింగ్ అయితే కనపడతా ఉంది, మీకు కనిపించడం కోసం ఒక మార్క్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు మార్క్ ఉంది, పైన కూడా కట్ ఉంది, ఆ కట్ దగ్గర మార్క్ చూపిస్తున్నాను కదా. ఈ 2 మార్కులు కలిసేలా పట్టుకొని అప్పుడు పైనుంచి చేతుల దగ్గర నుంచి ఇక్కడ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు చేతులు కలపడానికి వేసిన ఖర్చు ఉంది కదా, అది ముందు వైపుకు ఉండాలి. మిషన్ వైపుకి తిరిగేలా పట్టుకొని వేసుకోవాలి ఈ ఖర్చు, అప్పుడే నీట్గా ఉంటుంది. కిందకి తిరిగింది అనుకోండి నీట్గా అనిపించదు. ఇప్పుడు వేస్ట్ దగ్గర కూడా ఖర్చు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలాను కట్ చేసేటప్పుడు, అందుకని 2 ఇంచెస్ చెక్ చేసుకోవాలి. నాకు కింద పార్ట్కి కనిపిస్తుంది 2 ఇంచెస్ దగ్గర మార్క్ ఉంది, కట్ చేసేటప్పుడు చేసిన మార్క్ అయితే ఉంది. పైన మాత్రం ఒకసారి లేదు, మీకోసం ఒకసారి చూపిస్తాను. 2 ఇంచెస్ దగ్గర, లేదంటే బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసుకున్నా సరిపోతుంది. 2 ఇంచెస్ ఇచ్చినప్పుడు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 1.5 ఇచ్చారనుకోండి కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం, అప్పుడు 1.5 ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ 2 మార్కులు కలిసేలా పట్టుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కూడా ముందుకు ఉండేలానే చూసుకోవాలి. లేదంటే ఈ బాడీ పక్కన వాలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఖర్చు అనేది పైకి పెట్టుకోకపోతే కిందకి తిరిగింది అనుకోండి కొంచెం వాలినట్టు అనిపిస్తుంది. పైకి ఉంటేనే నీట్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ పార్ట్ ఎలా కలపాలో చూపిస్తాను. చూడండి ఒక క్రాస్గా తిప్పేసుకోవాలి క్లాత్ మొత్తం. చూడండి ఇలా పక్కకి జరిపేసుకున్నాను కదా ఫ్రాకు, అలా జరిపేసుకొని ఇప్పుడు ఈ కుట్టు అనేది పక్కకి జరుపుకోవాలన్నమాట. మనకి గేరా చివరికి వచ్చేలా చూసుకోవాలి కుట్టు.
ఒకేసారి కాకుండా నెమ్మదిగా పక్కకు వచ్చేలా చూసుకోవాలి. ఈ 4 క్లాతులు సమానంగా పట్టుకోవాలి. మెయిన్ క్లాత్ 2 ఉంటాయి, అలాగే లైనింగ్ 2 ఉంటాయి కదా. ఈ 4 సమానంగా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఒకేసారి పక్కకి వెళ్ళకూడదు, కుట్టు నెమ్మదిగా పక్కకి జరుపుకోవాలి, లేదంటే ముడతల్లాగా కనిపిస్తాయి పక్కకి సైడ్కి. అందుకని నెమ్మదిగా జరుపుకోవాలన్నమాట. ఒక 3-4 ఇంచెస్ ఇలా పక్కకి ఒక క్రాస్గా 2 కలిపి, అంటే లైనింగు మెయిన్ క్లాత్ 2 కలిపి వేసుకోవాలి. అక్కడి నుంచి లైనింగ్ అనేది పక్కకు తోసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ వరకు కూడా లైనింగ్ మీద వేసుకున్నాను. లైనింగ్ మీద కూడా తర్వాత నెమ్మదిగా లైనింగ్ అనేది పక్కకి జరిపేసుకొని మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టుపడేలా వేసుకోవాలి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మాత్రమే పడుతుంది. చూడండి, లైనింగ్ అనేది పక్కకి జరిపేశాను. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇంకా 3 కుట్లు కూడా వేసుకోవచ్చు, ఎప్పుడన్నా ఊడ తీసుకోవడానికి ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే, ఇంతకు ముందు వేసినట్టే వేసుకోవాలి. 3-4 ఇంచెస్ కింద వరకు కూడా సేమ్ ఆ కుట్టు మీదే వేసుకోవాలి. నడుము వరకు పక్కకి వేసుకోవాలి. కింద కుట్టు వచ్చేప్పటికి కలిపేసుకోవచ్చు, ఇంతకు ముందు వేసిన కుట్టు మీదకి కలిపేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కకి తోసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా పక్కకి తోసేసుకొని లైనింగ్ మీద మాత్రమే పడేలా చూసుకోవాలి. ఇలా కొట్టడం వల్ల ఏ ఫ్లేర్కి ఆ ఫ్లేర్ విడివిడిగా ఉంటుంది. అలాగే సైడ్ కుట్లు ఎప్పుడన్నా లూజ్ చేసుకోవాలన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలాగే సేమ్ ఈ పక్కన ఎలా అయితే వేసానో ఇంకో వైపును కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి కుట్లు, సైడ్ కుట్లు. చూడండి, ఈ వైపును కూడా అలాగే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మనకి లూజ్ వస్తుంది అనమాట. ఎప్పుడన్నా విప్పుకోవాలంటే రౌండ్గా కలిపామనుకోండి, ఇక్కడ ఉప్పు తీసుకోవడానికి ఉండదు, పైన మాత్రమే ఊడ తీసుకోవడానికి ఉంటాయి. అందుకని ఇలా వేసుకోవడం అలవాటు చేసుకోండి. కింద గేరాకు మాత్రం నేను వైర్ పీకో చేస్తాను. వైర్ పీకో అనుకోండి, చక్కగా నిలబడి ఉంటుంది, అందంగా కనపడుతుంది. చూడండి, ఫ్రాక్ అయితే భలే ఉంది అసలు. కలర్ కానీ షైనింగ్ కానీ అసలు చాలా బాగుంది. పిల్లలకి వేస్తే చాలా ముద్దుగా అనిపిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కుచ్చు వేసేప్పటికి మెడ చుట్టూ కుచ్చు వచ్చేసరికి ఎంత అందంగా అనిపిస్తుందో ఫ్రాకు. కింద వైర్ పీకో చేయాలి, లైనింగ్ కూడా పీకో చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.